ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ, ఇదిగోండి ఎండి రొయ్యలు శుభ్రంగా కడిగి వేస్తున్నానండి. ఇదిగోండి ఉప్పు తగినంత, పసుపు కొంచెం తక్కువే పట్టిందండి. ఆకుకూరల్లో తక్కువ వేయాలి. పసుపు మట్టుకు తక్కువ వేస్తేనే బాగుంటుందండి ఆకుకూరల్లో పసుపు. ఇదిగోండి కొంచెం అంటే కొంచెం కారం, ఇదిగోండి వెల్లుల్లి రెమ్మలండి. ఇదిగోండి వెల్లుల్లి రెమ్మలు, ఇదిగోండి పాలకూర అండి. పాలకూర రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి.
ఇదిగోండి, ఇదేమో తోటకూర అండి. తోటకూర 2 కట్టలు తోటకూర. ఇదిగోండి, తోటకూర కూడా అందులోనే వేసేస్తున్నానండి. ఇదిగోండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టాలండి సిమ్లో. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. ఇదిగోండి, వాటర్ మొత్తం ఇంకాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అప్పుడు దించుతానండి కర్రీని. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి కూర. ఇదిగోండి, ఇప్పుడు వేడి వేడి అన్నంలో మా అమ్మకి ఈ కర్రీ వేసి ఇస్తానండి. ఈ కూర వేసి ఇదిగోండి, చూసారా అండి, పాలకూర, తోటకూర, ఎండి రొయ్యల ఇగురు కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని ఈ కర్రీ తింటే అండి సూపర్ అంటే సూపర్ అండి. రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ కర్రీ వారంలో 2-3 సార్లైనా తినాలండి. నాకు కూడా
డాక్టరు చెప్పారండి ఆకుకూరలు తినమని. నాకు మా అమ్మకు డాక్టర్లు ఆకుకూరలు తింటే రక్తహీనత దూరం అయింది, రోజు తినచ్చు, రోజు. కాకపోతే రోజు ఒకేలా తినాలనిపించి మా అమ్మకైతే అసలు రోజు ఒకే కర్రీ అస్సలు తినదండి. రోజుకో రకంగా కావాలి ఆమెకి. బీట్రూట్ రోజు ఫ్రై చేసి వేస్తుంటే అబ్బో రోజు తిననమ్మా నేను అనేసి అంది. అందుకనేసి ఈ ఆకుకూరలు వారంలో 3 సార్లు ఇది, వారంలో 3 సార్లు బీట్రూటు అలా తింటే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా మంచిది కదండి. రక్తహీనత అనేది ఉండదు, దూరం అయిద్ది రక్తహీనత కూడా. అంతేనండి ఇవాళ వీడియో. మా అమ్మ తింటున్నప్పుడు కూడా చూపిస్తూ ఉండండి మీకు. చాలా बिस्मिल्लाह। कैसा है? अच्छा है। 3 भी भाजा डाल डाली नहीं, 2 भाजियाँ डाली, తోటకూర भी पालक भाजी पत्ता डाली नहीं, मुंगे फल दालिम नहीं, मुंगे पत्ता सबा दालतीम ले, सबा अलग होने पकाती हूँ मुंगे पत्ता। मजा है। नमक बराबर है, अगला पड़े ना का पाया नहीं है।